మొన్నటి ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేటందుకు కారణమైన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయని చెప్పి ఇవాళ అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహించారు. మరి ఆ సభ ఎట్లా జరిగింది, ఆ సభలో ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడిండ్రు, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్ళీ వైకుంఠపాడి వద్దు, శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, శ్రీ శక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతపూర్. ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అనంతపురంలో పెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ సభల మాట్లాడిన సీఎం సారు కూటమి సర్కారు చేసిన పనులు చెప్పుకుంటేనే పంకపాటి మీద బగ్గనే గరానికి వచ్చిండు. గతంలో సిద్ధం అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిండు చంద్రబాబు సారు. ఇక ఏపీలో ఉనికి కోల్పోయిన వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుందని ఫైర్ అయ్యిండు. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. హింసా రాజకీయాలు చేసేటోళ్ళు ఎక్కడున్నా ఇడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చిండు చంద్రబాబు సారు. ఇటు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం సూపర్ 6 హామీలు నెరవేర్చుతున్నామన్నాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్న పవన్ సారు ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం, ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి పల్లెలన్నిటికీ రోడ్లేసినామని చెప్పిండు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. మొత్తానికైతే ఇలా కూటమిలున్న 3 పార్టీల నాయకులు కలిసి ఏర్పాటు చేసిన ఈ సభతోని మేమంతా ఐక్యంగానే ఉన్నామని మళ్ళోపారి తెలియజెప్పిర్రన్నట్టు. ఇక దానికోసానికే సూపర్ 6 సూపర్ హిట్ అని రాసిన జెండాలను 3 పార్టీల నాయకులు కలిసి ఊపిర్రు. ఇట్లా చూడాలి మరి రాబోయే రోజుల్లో కూడా 3 పార్టీల నాయకులు ఇట్లనే కలిసిమెలిసి ఉంటారో, లేకుంటే అధికారం కోసం ఎవరన్నా ఎటమటం చేస్తారో.